టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ప్రీవియస్ పేపర్లో మ్యాథ్స్కి సంబంధించి బిట్స్ మోడల్ పేపర్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ బిట్ అండి. వీడియో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము. ఫస్ట్ బిట్. ఒక గ్రంథాలయంలో ఒక కప్బోర్డ్ నందు 63 పుస్తకాల చొప్పున 48 కప్బోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య. ఒక కప్బోర్డ్లో 63 పుస్తకాలు ఉంటే మొత్తం 48 కప్బోర్డులు ఉన్నాయంట. అందులో ఉన్న మొత్తం పుస్తకాల సంఖ్య చేయమన్నాడు. సో 63 × 48 చేస్తే వచ్చేది ఆన్సరు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3024. నెక్స్ట్. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షాలు ఉన్నాయి. 44 పళ్ళాల్లో మొత్తం ద్రాక్షాల సంఖ్య. ఫస్ట్ ఒక పళ్ళెంలో ఉన్నాయి 54 అయితే మొత్తం 44 పళ్ళాల్లో. సో ఇంటూ చేస్తే వచ్చేదే ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2376 అవుతుంది. నెక్స్ట్ చూడండి. 8/21ని ఏ అకరణీయ సంఖ్యతో గుణిస్తే లబ్ధం అనేది 1 వస్తుంది. 8/21 ఇంటూ 21/8. సో 8 క్యాన్సిలేషన్, 21 క్యాన్సిలేషన్ పోతే మనకు లబ్ధం ఎంత వస్తుందంటే 1. సో ఏ అకరణీయ సంఖ్య అంటే 21/8. నెక్స్ట్. 99,856 యొక్క వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు ఏవి అనేసి అడిగాడు. ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు దేంట్లో 99,856లో ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు వచ్చేసి 4 లేదా 6 అనే అంకెలు. దేనికి వర్గమూలంలో ఏముంటాయంటే ఒకట్ల స్థానంలో 4 లేదా 6 అనే అంకెలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్. పరీక్షిత్ ప్లాస్టిసిన్తో 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల కొలతలు గల ఒక దీర్ఘగణాన్ని తయారు చేశాడు. అదే విధంగా ఒక ఘనం తయారు చేయడానికి అతనికి కావలసిన దీర్ఘగణాల సంఖ్య ఎంత అనేసి అడిగాడు. 5 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లతో ఒక దీర్ఘగణాన్ని తయారు చేస్తే ఒక ఘనం చేయడానికి అలాంటి ఎన్ని దీర్ఘగణాలు కావాలంటే 20. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్. తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 ఇయర్స్. తండ్రి యొక్క ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్. అతని కుమారుని వయస్సు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుల వయస్సుల నిష్పత్తి 42:14. 42:14 వేస్తే అతను ఏ నిష్పత్తిలో ఉందంటే 3:1 నిష్పత్తిలో ఉంటాడండి. 42 14 3s 14 1s ఏ రేషియోలో ఉంటాడంటే 3:1 రేషియో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్. 8/20ని శాతంగా మార్చిన 8/20ని శాతంగా మార్చిన 8/20 × 100 చేస్తే 20 8 5 ఎంత పర్సెంట్ అంటే 40% వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత అతనికి కొత్తగా వచ్చే శాలరీ వచ్చేసి 1,54,000 అయితే అతని ఫస్ట్ శాలరీ ఎంత, ఫస్ట్ అతనికి ఇచ్చిన అసలు వేతనం ఎంత, శాలరీ ఎంత అనేది అడిగాడు. 10%ని మనం తీసేస్తే అతనికి వచ్చే అసలు శాలరీ అనేది తెలుస్తుంది. అతనికి ఆ 10% యాడ్ అవ్వకపోతే అతని అసలు శాలరీ వచ్చేసి 1,40,000 అండి. 1,40,000. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అతని అసలు శాలరీ వచ్చేసి 1,40,000. ఒక వ్యక్తి వేతనంలో ఆ 10% తీసేస్తే అసలు శాలరీ ఎంత, 10% యాడ్ చేస్తే 1,44,000 అయితే ఆ వేతనాన్ని తీసేస్తే అతని శాలరీ ఎంత అంటే 1,40,000 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్. ఇక్కడ చూడండి. మనోహర్ 4,500 మొత్తం అంటే పి అన్నమాట అసలు. దానికి 2 సంవత్సరాలు అంటే టైం వచ్చేసి 2 ఇయర్స్కి వడ్డీ వచ్చేసి 750 చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఆర్ అనేది ఇంట్రెస్ట్ అనేది కనుక్కోమన్నాడు. ఎంత అసలు దాని వడ్డీ రేట్ని కనుక్కోమన్నప్పుడు దాని ప్రిన్సిపల్ అనేది దాని ఫార్ములా వేసుకొని చేస్తే దాని వడ్డీ రేట్ వచ్చేసి 8/8 1/3% వస్తుంది. దాని వడ్డీ రేటు
ఆప్షన్ 3 8 1/3%. నెక్స్ట్ 4 2/5 మైనస్ 2 1/5. నెక్స్ట్ దీన్ని సూక్ష్మీకరించండి అన్నాడు. 4 2/5 మైనస్ 2 1/5ని సూక్ష్మీకరిస్తే సో 4లో 2 పోతే 2, నెక్స్ట్ 2లో 1 పోతే 1, రిమైనింగ్ 2 1/5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇలా అయినా చేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556 అయినా ఒక ఇన్నింగ్లో అతను చేసిన సగటు పరుగులు 8 ఇన్నింగ్స్లో చేశాడు. సో 556 డివైడెడ్ బై 8 చేస్తే అతను ఒక ఇన్నింగ్లో ఎన్ని పరుగులు చేశాడు అనేది వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద 69.5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ 4 సెంటీమీటర్ల భుజం పొడవు గల చతురస్ర చుట్టుకొలత సూత్రం ఏంటి? 4a. 4 సెంటీమీటర్ల భుజం గల చతురస్ర చుట్టుకొలత 4a అంటే 4 × 4 16. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 16. దాని చుట్టుకొలత ఎంత అంటే 16. నెక్స్ట్ 90 డిగ్రీలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు కోణాలు కొలతలుగా గల త్రిభుజము. 90 45 45 డిగ్రీలు గల కోణాలు కొలతలుగా గల త్రిభుజం ఏది అంటే లంబకోణ త్రిభుజము. 90 డిగ్రీస్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్, ఇదొకటి 90 డిగ్రీస్, ఇది 90, ఇది 45, ఇది 45. ఇది ఏ త్రిభుజం అంటే లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ పెన్సిల్ 3D ఆకారము. పెన్సిల్ 3D ఆకారము. పెన్సిల్ 3Dలో ఏ ఆకారంలో ఉంటుంది? స్తూపము. ఫర్ పెన్సిల్, ఇది ఒక పెన్సిల్ అనుకుంటే దీని 3D ఆకారము ఏ ఆకారంలో ఉందంటే స్తూపం ఆకారంలో ఉంది. నెక్స్ట్ లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత? ఒక లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 డిగ్రీస్ అయినా మూడవ కోణం ఎంత? లంబకోణ త్రిభుజం మొత్తం ఉండేది 90 డిగ్రీలు. తొంభైలో 60 ఇచ్చాడు. సో 60 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 30. సో ఆ మిగిలిన మూడవ కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. నెక్స్ట్ అతి చిన్న బేసి ప్రధానాంకము. అతి చిన్న బేసి ప్రధానాంకం ఏది అనేసి అడిగాడు. అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య వచ్చేసి 3. నెక్స్ట్ డైరెక్ట్ బిట్టండి. x = 1 వద్ద x × x - 3 + 2 వాల్యూ ఎంత? x వాల్యూ 1 అనేసి ఇచ్చాడు. సో 1 × 1 - 3 + 2. సో 1 × -2 + 2 -2 + 2 క్యాన్సిల్ పోతే రిమైనింగ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 0 ఉంటుంది. సో 1 × 0 ఎనీథింగ్ పవర్ 0 0. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎనీథింగ్ పవర్ 0 కాదండి, 1 × 0 = 0. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ y² + 7y + 10 డివైడెడ్ బై y + 5 యొక్క సాధన. దాన్ని డివైడెడ్ బై చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? రిమైనింగ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి y + 2 వస్తుంది. y + 2. నెక్స్ట్ క్రింది వాక్యంలో సంఖ్యను ప్రామాణిక రూపంలోకి రాయండి. ఒక వృక్షాపన పరిమాణము దాన్ని ప్రామాణిక రూపంలో రాస్తే 1.275. ప్రామాణిక రూపం వచ్చేసి 1.275 × 10⁻⁴. జీరో పక్క నుంచి ఇచ్చాడు కాబట్టి పాయింట్ వచ్చేసరికి పవర్ ఆఫ్ లో మైనస్ ఉంటుంది. 1 2 3 4 5 zeros ఉన్నాయి కాబట్టి 10⁻⁻5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. దీని ప్రామాణిక రూపం. x = 2 వద్ద 100 - 10⁻10x³ 100 - 10x³ వాల్యూ x వాల్యూ 2 క్యూబ్
100 minus 10, 2 2s are 4, 4 2s are 8. So 10 8s are 80. 100 minus 80. So value ఎంత అంటే 20. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక గొంగళి పురుగు ఒక నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. అదే 15 నిమిషాల్లో పాకిన దూరం. ఒక నిమిషంలో 100 సెంటీమీటర్లు అంటే 15 నిమిషాల్లో ఎన్ని సెంటీమీటర్ల దూరం పాకగలదు అంటే 15 ఇంటూ 100 చేస్తే అది ఎన్ని మీటర్లు? 15 ఇంటూ 100 చేస్తే 1 మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు. ఆ విధంగా అది ఎన్ని మీటర్లు పాకగలదు అనేసి అడిగాడు. అది వచ్చేసి మొత్తం 15 మీటర్లు. ఒక నిమిషంలో 100 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ పాకగలిగితే 15 నిమిషాల్లో 15 మీటర్లు పాకుతుంది. నెక్స్ట్, స్నేహ సాయంత్రం 4:30కి ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేయడానికి పట్టిన సమయం 80 నిమిషాలంటే 1 గంట 40 నిమిషాలు పట్టింది. సో 4:30 నుంచి 1 గంట 40 నిమిషాలని యాడ్ చేసుకుంటే 1 గంట యాడ్ చేసుకుంటే 5:30. 5:30కి మళ్ళీ 40 నిమిషాలు. 5:30 నుంచి 20 నిమిషాలు. 1 గంట 20 నిమిషాలు పట్టింది. సో 5:30కి ఇంకో 20 నిమిషాలు యాడ్ చేసుకుంటే సాయంత్రం 5:50 PM అయింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 5:50 సాయంత్రం 5:50 PM. నెక్స్ట్, కర్ణముల పొడవులు 10.5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు గల రాంబస్ వైశాల్యము. రాంబస్ వైశాల్యానికి ఫార్ములా వేసుకొని చేస్తే ఆన్సర్ వచ్చేసి 63 వస్తుంది. 63 చదరపు యూనిట్లు వస్తుంది. నెక్స్ట్, వృత్తాకార పైపు యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం? దాని యొక్క చుట్టుకొలత, వృత్తం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు 14 సెంటీమీటర్. దాని వ్యాసార్థం R వచ్చేసి 14 సెంటీమీటర్లు. దాని చుట్టుకొలత సూత్రం వేసుకుంటే దాని ఆన్సర్ వచ్చేసి 44 వస్తుందండి. 44. నెక్స్ట్, మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ చూడండి. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యా గమ్యానికి చెందినవి. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణ, అమూర్తత్వాన్ని అర్థం చేసుకునేవి ఏ విద్యా గమ్యానికి చెందుతాయి అనేసి అడిగాడండి. ఇవి వచ్చేసి ఉన్నత విద్యా గమ్యం, ఉన్నత గమ్యానికి చెందుతాయి. నెక్స్ట్, ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను వాటి కాఠిన్యాన్ని విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానం అంటే లెసన్స్ అనేవి, దాని లెసన్స్ లో ఉండే డిఫికల్ట్స్ అనేవి ఏ తరగతికి సంబంధించి ఆ తరగతికి వేరువేరుగా ఉండాలి. తరగతిని దృష్టిలో పెట్టుకొని దాని డిఫికల్ట్ అనేది ఇవ్వాలి. ఇది ఏ విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానము అనేసి అడిగాడండి. ఇది వచ్చేసి సర్పిలాకార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, గణితంలోని భావనలు ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీన్ని సూచించు నియమము. గణితంలో కొన్ని భావాలను తీసుకున్నట్లయితే ఒక భావానికి మరొక భావానికి సంబంధం ఉండే విధంగా ఒక నిచ్చెన రూపంలో అమర్చి ఉండేది. ఇది ఏ నియమాన్ని సూచిస్తుందంటే అవిచ్ఛిన్న నియమాన్ని సూచిస్తుంది. అవిచ్ఛిన్న నియమము. నెక్స్ట్, మొట్టమొదటి పాఠ్యపుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది. మొట్టమొదటి పాఠ్యపుస్తకంగా భావించే ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది వచ్చేసి థామస్ డిల్వర్. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్లుగా పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడదు. ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా
పాఠ్య గ్రంథ అభ్యసనానికి వేగం తగినట్లుగా పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది ఏది అనేసి అడిగాడండి. స్వయం అభ్యసన దీపిక. ఏది అంటే స్వయం అభ్యసన దీపిక వర్క్ బుక్. నెక్స్ట్, విద్యార్థి కొంత అభ్యసనకు పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే మదింపు. విద్యార్థి కొంత అభ్యసనమును పూర్తి చేసుకున్న తర్వాత అతని సాధనాన్ని కొలవడానికి ఉపయోగించే మదింపు ఏది అంటే సంగ్రహణాత్మక మదింపు, సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇది మ్యాథ్స్ కి సంబంధించిన బిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈవీఎస్ అలాగే సోషల్లో ఏ విధంగా ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్లో బిట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో చూద్దాం. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.